Hi friends, how are you? Welcome you to the world of learning English, V for English. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జనరల్గా ఇంగ్లీష్లో మనం ఇప్పుడు ఒక తమిళియన్ వచ్చి మన తెలుగులో మాట్లాడుతూ ఏమప్పా ఏమి చేస్తూ ఉంటారే, ఏమి పుడుస్తూ ఉంటారే అని తెలుగులో చెప్తుంటే ఆ యాస మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, మన తెలుగుకి వాళ్ళ తెలుగుకి తేడా. అలానే ఒక పరాయి భాషని ఇంగ్లీష్ని మనం మాట్లాడేటప్పుడు మన లాంగ్వేజ్ జనరల్గా ఇండియన్ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందంటే హలో ఫ్రెండు వేర్ ఆర్ యూ గోయింగు అని ఉంటుంది. ఇట్లా మాట్లాడుతుంటారు కొంతమంది, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ప్రొనౌన్సియేషన్ పార్ట్లో కొంచెం ఉంటుంది. ఒక భాష నేర్చుకోవడం అంటే అందులోని వొకాబులరీ, అందులో ఉన్న పడికట్టు పదాలు, తర్వాత ఆ భాష మాట్లాడడం కాకుండా అందులో ఉన్న యాసను కూడా పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడే ఆ భాష ఒరిజినాలిటీ ఉంటుందన్నమాట. ప్రతి భాష దేనికదే చాలా గొప్పది. తెలుగు గొప్పదా, ఇంగ్లీష్ గొప్పదా, హిందీ గొప్పదా అంటే హిందీ వాడికి హిందీ గొప్పది, తెలుగు వాడికి తెలుగు గొప్పది, రైట్? సో అసలు గొప్ప తక్కువ దేనికి ఉండదు. ఏది ఉపయోగపడుతుందో దాన్ని నేర్చుకోవడమే. దాంట్లో అంత ఎమోషన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మదర్ టంగ్ కాబట్టి మనకి ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట మదర్ టంగ్లో. అట్లనే ఇంగ్లీష్లో కూడా మీకు కంఫర్ట్ జోన్ ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే కనుక అప్పుడు మనకి ఒకవేళ అట్లా మనం కనుక రూల్స్ కొన్ని ఫాలో అవ్వకపోతే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు షిప్ ఉందనుకో, లేకపోతే స్కూల్ ఉందనుకో, ఈ స్కూల్ అంటారు, ఈ స్కూల్. ఓకే, వినేటప్పుడు మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. ఓకే, ఐ హ్యావ్ 2 షీప్ అన్నాను అనుకోండి, ఐ హ్యావ్ 2 షీప్స్. చూసేవాడికి అది గొర్రె లేకపోతే అది ఓడ అర్థం కాదు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోతే. ఓకే, సో కిన్ అంటే వేరు, కీన్ అంటే వేరు, షిప్ అంటే వేరు, షీప్ అంటే వేరు, పెన్ వేరు, పెయిన్ వేరు. డూ యూ హ్యావ్ ఎ పెయిన్ అన్నాను అనుకో, పెయిన్ అంటున్నానా పెన్ అంటున్నానా అర్థం కాదు, అవునా? క్లారిటీ. మరి ఎలా అంటే దానికి ఒక స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్ ఒకటి ఉంటుంది. ఎలా నీ తెలుగు మాట్లాడాలంటే నిన్ను అడగాలి ఫస్ట్, ఎందుకంటే బికాస్ ఇట్ ఈజ్ అవర్ మదర్ టంగ్. దానికి అధికారి మనమే, వీఆర్ ద యూజర్స్, అథారిటేటివ్ యూజర్స్. మరి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ వాడు. మరి మన తెలుగు తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రాలో ఒకలాగా, రాయలసీమలో ఒకలాగా, అట్లనే అటువైపు మన శ్రీకాకుళం వైపు ఒకలాగా ఉంటుంది. జస్ట్ గుంటూరు బోర్డర్ దాటితే విజయవాడలోనే తేడా తెలిసిపోతుంది, రైట్? అక్కడి నుంచి ఏలూరు ఇంకొంచెం పెరుగుతుంది, అటు వెళ్తే అదే. ఇట్లానే ఇటు మనం గుంటూరు నుంచి ఇటు పక్క ప్రకాశం వెళ్తే ఒకలాగా ఉంటుంది, అటు వెళ్తే ఉంటుంది. మరి ఏది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏది తెలుగులో? మన తెలుగు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతే ఉంటుంది, ఇంగ్లాండ్ కూడా. ఓకే, సో మరి అక్కడ కూడా ఇంగ్లీష్లో రైట్ ప్రొనౌన్సియేషన్ ఏది అంటే ఈ ప్రొనౌన్సియేషను ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళ వ్యవహారం జనరల్గా. అందుకని ఏ ఏరియాలో బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడతారో ఆ భాషని స్టాండర్డ్గా తీసుకుంటారు. అట్లనే ఇంగ్లాండ్లో, సదర్న్ ఇంగ్లాండ్లో బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్గా తీసుకున్నారు. దాన్ని రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ అంటారు. ఓకే, ఏ భాషకి ఆ భాషే చాలా డిఫరెంట్ అనమాట. ఓకే, సో అందులో కొంత కలుస్తుంటుంది, కొంత భేదం ఉంటుంది. ఏ రెండు ఈక్వల్ 100% ఈక్వల్ కాదు ఏ లాంగ్వేజెస్ కూడా. ఇప్పుడు అది సిమాంటిక్గా, అట్లనే సింటాక్టిక్గా. సింటాక్ట్ అంటే స్ట్రక్చర్ అనమాట. నేను పాఠం చెబుతున్నాను, ఐ లెసన్ యామ్ టీచింగ్ అంటామా? అన్నాం కదా, ఐ యామ్ టీచింగ్ లెసన్. ఓకే, సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది. అది తెలుగులో అయితే సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బ్. నేను పాఠాన్ని చెబుతున్నాను, కుక్క సుబ్బారావుని కరిచింది, రైట్? సో సబ్జెక్టు తర్వాత ఆబ్జెక్టు తర్వాత వెర్బ్ వెళ్ళింది. ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ఉంటుంది, అట్లా స్ట్రక్చరల్ చేంజ్ ఉంటుంది, సిమాంటిక్స్ మీనింగ్ చేంజెస్ ఉంటాయి, అలానే సౌండ్స్ కూడా చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఏ భాషకు ఆ భాషలో ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫణిరాజ శర్మ ఉన్నాడు అనుకో, ఆయన్ని ఫా అంటాం కదా మనం, ఫా కదా ఫా. ఎందుకంటే మనకి తెలుగులో ఫా ఉంది, ఫా లేదు. ఓకే, సో ఫ్యాన్ అనకూడదు, ఫ్యాన్ అనాలి తెలుగులో చెప్పాలంటే. ఫ్యాన్ని తెలుగులో ఏమంటారంటే పంఖా అంటాం కదా, అలా కాకుండా ఫ్యాను. అర్థమవుతుందా? ఫా ఉంది తెలుగులో, ఫా లేదు. ఇంగ్లీష్లో ఫా ఉంది, ఓకే, ఫా కూడా ఉంది, యాస్పిరేటెడ్ పా. అలానే యా అనే సౌండ్ ఇంగ్లీష్లో ఉంది, ఓలు. అదే తెలుగులో యా లేదు. అందుకని బ్యాగ్ రాయమంటే బాంకు అని కానీ బేంకు అని కానీ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మన అచ్చులలో ఆ అనే సౌండ్ లేదు, ఆ అనే ఉన్నాయి, ఆ లేవు. ఓకే, ఈ ఉన్నాయి. ఇక్కడ
ఆ, ఓ, ఇలా మొత్తం 5 రకాల ఆ సౌండ్స్ ఉన్నాయి. అంటే ఏ భాషకి ఆ భాషకి సౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మన తెలుగు కరెక్ట్గా ఏది రాస్తామో అదే పలుకుతాం, కాబట్టి దీన్ని ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటాం. దీన్ని తెలుగు మన ఇండియన్ లాంగ్వేజ్, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ఫొనెటిక్ లాంగ్వేజెస్. ఎందుకంటే ఏం రాస్తామో అదే పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ తా రాస్తే తా అనే పలుకుతాం, తే రాస్తే తే అని పలుకుతాం. కానీ ఇంగ్లీష్లో అలా కాదు. ఇంగ్లీష్ అన్నప్పుడు ENGLISH రాసేదేమో ENGLISH, పలికేదేమో ఇంగ్లీష్. రాసేది ఒకటి, పలికేది ఒకటి. అందుకే దాంట్లో స్పెల్లింగ్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. ఓకే, అందుకని మనం ప్రయత్నంతో నేర్చుకోవాలి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్. ఎందుకంటే ఇంగ్లీష్ అనే భాషలో రకరకాల ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజెస్, ఆ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్ అన్నీ కలిసి మొత్తం వచ్చాయి. కాబట్టి ఆ పదాలతో పాటు ఆ గ్రామర్ రూల్స్, ఆ స్పెల్లింగ్ రూల్స్తో సహా వచ్చాయి. కాబట్టి పియూటీ పుట్ అవుతుంది, బియూటీ బట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇది ఒక తెగ నుంచి వచ్చి ఉంటుంది, అదొక తెగ నుంచి వచ్చి ఉంటుంది. దాని రూల్ ఒకటి, దీని రూల్ ఒకటి అయి ఉండొచ్చు. బట్ అవన్నీ కలిసి కలగా పులకంగా ఇంగ్లీష్ భాష అయినాయి. ఓకే, సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 లాంగ్వేజెస్ ఒకేలాగా ఉండవు. ప్రతి లాంగ్వేజ్లో దానికంటూ కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు ఉంటాయి. ఓకే, శబ్దము అంటే మనం చెప్పాలనుకున్న భావానికి ఒక శబ్ద ప్రతిరూపమేమో మాట్లాడడం, ఆ శబ్దానికి అక్షర ప్రతిరూపమేమో అక్షరం అనమాట. ఓకే, ఇప్పుడు కన్ను అనాలనుకో, దీన్ని కన్ను అంటారు. కన్నుని కన్ను ఎందుకు అంటారంటే అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ కన్ను అనే శబ్దం వచ్చింది దానికి. ఆ శబ్దాన్ని మనం గుర్తుగా రాస్తాం, సింబల్. ఆ సింబలే అక్షరాలు అనమాట. క, ను అలా. అట్లా సింబల్స్, సౌండ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల సింబల్స్ అండ్ సౌండ్స్ ఈక్వల్గా ఉంటే అది ఫొనెటిక్ లాంగ్వేజ్, సింబల్స్ అండ్ సౌండ్స్ డిఫరెంట్గా ఉంటే నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ ఎ నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్, అందుకే మనం ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, ఈ ఫొనెటిక్స్ అంటే సౌండ్ అనమాట. ఫోన్ అంటే సౌండ్, రైట్? దానికి సంబంధించిన శాస్త్రం ఫొనెటిక్స్. వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్, IPA, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్, వీళ్ళు ఏంటంటే ప్రపంచంలోని భాషలన్నీ తీసుకొని ఎన్ని రకాల సౌండ్స్ మనం మానవులు వాడుతున్నారో తన భాష కోసం అవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి పెట్టారు. అవునా? ఒక్కొక్క భాషకు ఒక్కొక్కటి ఉంటాయి. ఇంగ్లీష్కి 44 సౌండ్స్ ఉంటాయి. మొత్తం అక్షరాలు ఎన్ని? 26. ఈ 26 సౌండ్స్ 26 అక్షరాలు 44 సౌండ్స్ వస్తున్నాయంటే ఒక్కొక్క దానికి ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ ఉంటాయన్నమాట. అందుకని మనం కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి, రైట్? సో మనం ఇప్పుడు ఆ 44 సౌండ్స్ ఏంటో తెలుసుకుందాం. దీన్ని తెలుసుకోవడంలో ఉపయోగం ఏంటంటే మనకి ఎప్పుడైనా తెలియనప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ డిక్షనరీలో ఉంటుంది, అది చూడొచ్చు. తర్వాత ఇన్ని ఉంటాయి అని తెలిసినప్పుడు మన ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో మనం దాన్ని ప్రయత్నించాలి. ఇప్పుడు ప్రయత్నించి మనం ఇంగ్లీష్ వాళ్ళకి మాట్లాడాలా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అక్కర్లేదు, న్యూట్రలైజ్డ్ యాక్సెంట్ ఉంటే చాలు. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఏదైతే మాట్లాడుతున్నానో అది న్యూట్రలైజ్డ్ యాక్సెంట్. న్యూట్రలైజ్డ్ యాక్సెంట్ కాకుండా మనం ఇంగ్లీష్ వాళ్ళకి హే గాయ్, హౌ ఆర్ యు డూయింగ్, వేర్ గోయింగ్, నేను అంతే మాట్లాడట్లేదు కదా, వేర్ ఆర్ యు గోయింగ్, చాలు, సరిపోతుంది. ఇందులో మనం నేర్చుకునేది ఫస్ట్ సింబల్స్ నేర్చుకుంటాం. ఆ సింబల్స్ని రాయటం ఎలా, ఐడెంటిఫై చేయడం ఎలా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత వాటి యొక్క స్ట్రెస్ అనే పాయింట్ ఒకటి, తర్వాత సిలబిక్ డివిజను, స్ట్రెస్, అట్లనే ఇంటోనేషన్ అంటే ఏంటి అది కూడా తెలుస్తాం. ఓకే, ఈ బేసిక్స్ ఇవి ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, పీజీకి ఉన్నాయి, MA ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. అలానే ఇంగ్లీష్ టీచర్స్ అందరూ చూడొచ్చు. అట్లనే 6th క్లాస్ నుంచి చూస్తే చాలా మంచిది, ఎందుకంటే మనకి సప్లై చేసిన డిక్షనరీస్లో ఆ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది. కాబట్టి తెలియని పదాలని మనం ఎలా పలకాలి అనేది ఎవరిని అడగకుండా అక్కడ రాసుకునేది చూసుకొని చేయవచ్చు. అఫ్కోర్స్ ఫోన్లో మనకి సౌండ్ వినపడుతుంది, కానీ నెట్ ఉండాలి, ఫోన్ ఉండాలి, పిల్లల చేతిలో అవన్నీ ఉండవు. కానీ డిక్షనరీ అయితే సేఫ్ కదా, పిల్లలకి డిక్షనరీ ఇవ్వచ్చు. దాంట్లో ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ మనం తీసుకుంటాం. అమెరికన్ ప్రొనౌన్సియేషన్కి, బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్కి కొంచెం తేడాలు ఉంటాయి. అలానే ట్రాన్స్క్రిప్షన్లో కూడా కొంచెం, ట్రాన్స్క్రిప్షన్ అంటే రాయడం ఫొనెటిక్ లాంగ్వేజ్లో, దాంట్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, కానీ పెద్ద తేడాలు ఏమి ఉండవు. ఓకే, సో లెట్ us గో టు ద టాపిక్. ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఆ 44 సౌండ్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఆ 44 సౌండ్స్ చూద్దాం. ఈ 44 సౌండ్స్ దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు, వోవెల్ సౌండ్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్. వోవెల్ సౌండ్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్. వోవెల్ సౌండ్స్ మనకి మొత్తం 20 ఉంటాయి. 20లో ఒక 12 మోనోఫ్థాంగ్స్. ఓకే, మోనోఫ్థాంగ్, మోనో అంటే సింగిల్, ఫ అంటే సౌండ్, మోనోఫ్థాంగ్స్ ఇవి సింగిల్ సౌండ్స్ అనమాట. సింగిల్ సౌండ్ ఆ, అట్లా అంతే, సింగిల్ అంతే. మరి దానికి ఇంకొక గ్రూప్ ఏంటి, డిఫ్థాంగ్స్. డై అంటే 2, ఫ్థాంగ్ అంటే సౌండ్స్, 2 కలిసి గ్లైడ్ వస్తుంది, వోవెల్ గ్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, ఆ, ఈ కలిసి ఐ, ఆ, ఈ, ఆ, ఈ, ఐ గ్లైడ్ అనమాట. వాటిని డిఫ్థాంగ్స్ అంటారు.
వాటికి మరో పేరు ప్యూర్ ఓవెల్స్, ఇంప్యూర్ ఓవెల్స్. ప్యూర్ అంటే ఒకటే ఉంటే ప్యూర్, రెండోది కలిస్తే ఇంప్యూర్. ఇంప్యూర్ అంటే చెడ్డదనేం కాదు, రెండు కలిసి ఉన్నాయని అర్థం అనమాట. ఓకే, ఇంప్యూరిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ బ్యాడ్ థింగ్, రైట్? సో ఇంప్యూరిటీ కెన్ బి గుడ్, రైట్? సో ప్యూర్ అనే మోనోఫ్థాంగ్స్, ఇంప్యూర్ అనేది డిఫ్థాంగ్స్. ఇంప్యూర్ ఓవెల్స్ అన్నా డిఫ్థాంగ్స్ అన్నా ఒకటే, ప్యూర్ ఓవెల్స్ అండ్ మోనోఫ్థాంగ్స్ అన్నా ఒకటే. అవేంటో చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఈ సింబల్స్ చూద్దాం, తర్వాత వాటిని ఎలా రాయాలి చూడండి. దీన్ని ఆ అని పలకాలి. ఆ జనరల్గా ఒక అక్షరాన్ని పలకడానికి ఒక టైం ఉంటుంది, మాత్ర అంటారు దాన్ని తెలుగులో. ఓకే, ఆ ఇది సౌండ్ ఆ. దానికంటే తక్కువ టైం పట్టేది అ, బట్, కట్, షట్ ఇలా అనమాట. ఆ ఇది మామూలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ అంటాడు చూసారా, ఆ అనమాట అది, రైట్? ఇది ఆ మామూలు ప్రశాంతంగా కరెక్ట్గా పలికే సౌండ్ ఇది ఆ. ఆ ఇదేంటి ఆ, ఇది ఆ, ఇది ఆ లాంగ్ వోవెల్. మరి ఇక్కడ ఇది ఆ వైడ్ ఓపెన్ ఆ, ఇది ఫ్యాన్, బ్యాట్, మ్యాట్, క్యాట్, ర్యాట్, రైట్? ఇదేమో ఫాదర్, లాన్, డాగ్, పార్క్, ఇది అబౌవ్, అవే అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది గాలి వెనక్కి తీసుకుంటాం అంటే బర్డ్, షర్ట్, డర్ట్, ఓకే, కర్డ్, రైట్? లోపలికి మళ్ళీ చూడండి ఆ, ఈ 5 ఆకున్న సౌండ్స్. మళ్ళీ చూడండి ఆ, బర్డ్. ఓకే, ఇది అట్లా షార్ట్ కాదు మరి లాంగ్ కాదు. బర్డ్, షర్ట్, ఫస్ట్ అనకూడదు, ఫస్ట్ ఒకటి ఫస్ట్ అంటాం కదా, ఫస్ట్. ఓకే, డర్ట్, ఎర్త్, ఈఆర్టీహెచ్, ఎర్త్, భూమి, ఇది రైట్? ఇది మీకు ఈజీనే. ఇది ఇది ఈ. ఇప్పుడు నేను రాస్తుంది ఏబిసిడీలు కాదు, సింబల్స్, సౌండ్ సింబల్స్ అనమాట. ఓకే, ఫొనెటిక్స్ అంటారు అనమాట. సో ఈ ఇది ఊ అయిపోయింది కదా, ఈజీగా ఉన్నది. ఇక్కడ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఓ పాట్, కాట్, పాట్, అది గుర్తుపెట్టుకోండి. పాట్ గుర్తుపెట్టి, ఈ సౌండ్ చూడడంలో పాట్. పాట్ అనగా పాట్ కాదు, పాట్ అంటే పిఆర్టీ పాట్. ఇక్కడ ఇది వస్తుంది, ఇది పాట్, పిఆర్టీ పాట్. ఇది పాట్, కాట్, డాటర్, ఓ. ఒక సినిమాలో ఆలి అంటాడు ఓ అంటాడు చూడండి, అది పాట్. ఇది పోర్ట్, పిఆర్టీ పోర్ట్, కోట్. ఓకే, డో, డిఓఆర్ డో, మామూలు తెలుగులో కూడా ఉంది ఇది సౌండ్. తెలుగులో ఈ సౌండ్ ఉంది తెలుగులో ఈ రెండు ఉన్నాయి, ఈ ఊ. ఇక్కడ ఇది ఏ, మామూలు తెలుగులో ఏనే, ఏలో ఏ. పెన్, మెన్, టెన్. ఓకే, సో ఈ ప్యూర్ ఓవెల్స్ని మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. ఇంతవరకు ప్యూర్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్యూర్ ఓవెల్స్ ఆర్ దేర్. చూడండి, ఈ ఊ ఏ. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఎగ్జాంపుల్స్ చేస్తాం కాబట్టి ఇంకా క్లియర్గా వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఇది ఈ రెండు కలిసి ఉంది. ఈ ఏమవుతుంది? కలిపి ఫాస్ట్ కానండి, ఈ కలిపి అంటే ఈజీగా తెలిసిపోయింది. ఇది ప్యూరా ఇంప్యూరా? ఇంప్యూర్ ఓవెల్, ఎందుకంటే రెండు కలిసి ఉన్నాయి కదా. ఇది ఏ. ఇది ఓయ్. ఇది చూడండి, 5 నైట్, డైట్, కైట్, మైట్, స్ట్రైట్, ఫైట్, సైట్,
light, I, a. Okay, take, make, late, a. Okay, ఇది oil, coil, boil, soil, oil, oil. ఇది oil. ఇది I, a, oil. I, a, oil. ఇది మామూలు ఈ ఆ ఉంది ఏమవుతుంది ఇయర్, క్లియర్, డియర్, హే డియర్ ఇస్ ఇట్ క్లియర్. ఓకే, ఇయర్. ఇది ఎయర్, డేర్, డిఆర్ఈ డేర్, రైట్. ప్రేయర్, ఏయర్ మామూలుగా ఎవరైనా పని ఏయా ఏంది పని అంటాను చూడు, ఏయర్, దేర్, THERE, దేర్, దేర్ కాదు దేర్. నెక్స్ట్ ఇది ఉవర్, రైట్. దీనికి క్యూర్ అన్నాం కదా. ఓకే, పువర్, క్యూర్ అట్లా. టూర్ ఈ హాలిడేస్లో టూర్కి వెళ్తారా అంటే టూర్ అనమాట. టూర్ ఫైనల్ ఆర్ ఇంగ్లీష్లో పలకదు, అమెరికన్ వాడు పలుకుతాడు, టూర్ అంటాడు. మనం నేర్చుకుంటుంది ఆర్పి, రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. బాగా చదువుకున్న ఇంగ్లాండ్ వాళ్ళు వాడే భాష. దీన్ని క్వీన్స్ ఇంగ్లీష్ అని కూడా అంటారు. ఆ రాణి గారికి కూర్చోబెట్టి ఇవన్నీ నేర్పిస్తారనమాట. అంటే అక్షర దోషం లేకుండా కరెక్ట్గా మాట్లాడడం కోసం నేర్పిస్తారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడితే తీయగల నేర్పిస్తాడే అట్లా. ఇప్పుడు చాలామంది బావి అంటారు. బావి భారత పౌరులు, బావి ఏందిరా దరిద్రుడా, బావి అంటే నీళ్లు తోడుతుండే బావి, భావి అంటే భవిష్యత్తు నుంచి వచ్చింది బావి, బావికి ఎంత తేడా ఉంది అని తిడతాడు కదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అట్లా అనమాట. మన ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అయితే మీనింగ్ మారిపోతుంది. బావి వేరు. ఓకే, సో మీరు బావి భారత పౌరులు అంటే భారతదేశాన్ని బావిలో పెట్టేవాళ్ళు, భావి భారత పౌరులు అంటే భవిష్యత్తులో భారతదేశానికి మీరే పౌరులు అని చెప్పి భావి అలా అన్నమాట. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి తెలుగులో, పచ్చి బూతులు ఉంటాయి. మనం మాట్లాడేవి ఆ ఒత్తులు పొల్లులు సరిగ్గా పలకపోతే అర్థాలు దారుణంగా ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే అవి తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఏ చెత్త మాట్లాడినా కానీ ఎదుటి వాడు కూడా అదే చెత్త బ్యాచ్ కాబట్టి అర్థం చేసుకొని నడిచిపోతుంది. సరిగ్గా తెలిసినోడు, భాష తెలుసుకున్నవాడు ఉన్నాడు అనుకో, ఒరే నువ్వు అంటుందండి. ఒక సినిమాలో నారాయణ, వాడి పేరేంటి కేఎల్ నారాయణ, ఎంఎల్ నారాయణ ఎవరు ఉంటాడు చూడు, అతను మామూలుగా పెళ్ళి అంటే పెళ్ళి కాదు, పెళ్ళి రాని కొడతాడు, పెళ్ళుని కొడతాడే అట్లా అనమాట. ఓకే, మన ప్రొనౌన్సియేషన్, తెలుగు ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా నేర్చుకుంటే బాగుంటుంది. భాష మీద ప్రేమ ఉంటే మీటింగులు పెట్టడం కాదు, తొడలు కొట్టడం కాదు. భాష మీద ప్రేమ ఉంటే అక్షరాన్ని ఎలా పలకాలి, ఈ మాట ఎలా వాడాలి, ఏంటి అనేది తెలుసుకొని వాడాలి. ఆ పదము, దాని జాతీయము, దాని నుడికారము అన్నీ తెలుసుకోవాలి. అంతేగాని మీటింగులు పెట్టి పేపర్లో ఫోటోలు వేయించుకుంటే సరిపోదు. రైట్, మీరందరూ బావి భారత పౌరులు కాబట్టి చెప్తున్నారు. రైట్, ఇది ఐ, ఏ, ఓఐ, ఏయా. ఓకే, నెక్స్ట్ పువా. రైట్, హౌస్. ఓకే, డౌట్, మౌత్, లౌడ్. ఓకే, అది ఇది కూడా అలాంటిదే, కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది హోమ్, గో, ఒకేలాగా వినపడుతుందా మీకు? హోమ్. ఈ ఓకి చాలా దగ్గరగా సిమిలర్గా ఉంటాయి. ఓ అన్నప్పుడు మూతి కదిలించకూడదు, అన్నప్పుడు మూతి కదలాలి. ఎందుకు? గ్లైడ్ కావాలి కదా, మూమెంట్ రావాలి. ఓకే, హోమ్, హౌస్, హోమ్. ఎవ్రీ హౌస్ ఈజ్ నాట్ ఎ హోమ్. ఎవరు చెప్పారు ఈ మాట? నేనే చెప్తున్నా. ఎవ్రీ హౌస్ ఈజ్ నాట్ ఎ హోమ్. రైట్, హౌస్ అంటే మామూలు ఫిజికల్ బిల్డింగ్, హోమ్ అంటే మన మనసు ఉండాలి, మన వాళ్ళు ఉండాలి, మనకి కంఫర్టబుల్గా ఉన్న ప్లేసే మన హోమ్ అనమాట. ఓకే, సో ఎవ్రీ హౌస్ ఈజ్ నాట్ ఎ హోమ్. రాసుకోండి. సో హౌస్, హోమ్, రైట్. సో నేను మళ్ళీ ఒకసారి డిఫ్థాంగ్స్ వరకు చెప్తాను, జాగ్రత్త చూడండి. ఐ, ఏ, ఓయ్, ఇయ, ఏయ, ఊవ, ఆవ్, ఓ. కొంచెం స్లోగా. ట్రై. ఐ, ఏ, ఓయ్, ఇయ, ఏయ, ఊవ, ఆవ్, ఓ. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసి ఈ మోనోఫ్థాంగ్స్కి డిఫ్థాంగ్స్కి ఎగ్జాంపుల్స్ చూసి ఈ వీడియో ఇంతటితో ఆపేసేద్దాం.
ఎందుకంటే మరలా కాన్సనెంట్స్ గురించి దాంట్లో వాయిస్ ఏంటి వాయిస్లెస్ ఏంటి చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఈ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. దీన్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. నేను అండర్లైన్ చేసిన సౌండ్. ఇప్పుడు ఇది ఆ ఉంది, ఆ. కట్ స్పెల్లింగ్ తెలుసు కదా, సియుటి కట్, కట్. ఇది ఆ. కవ, కవ. ఏంటి కవ అంటే కవర్ ఉంటామే, కవరు, ఆ కవ. ఇదేమో ఖ, ఖవ. ఇక్కడ నేను క ఉన్నప్పుడు ప చ క మొదట్లో ఉంటే మాట మొదట్లో ఉంటే సిలబుల్ మొదట్లో ఉంటే దాన్ని యాస్పిరేట్ చేయాలి. యాస్పిరేట్ చేయడం అంటే హ యాడ్ అవ్వాలి. ప అంటే కదా ఫ, క ఖ, ట ఠ, ఫ ఖ ఠ. ఇవి ఉన్నాయి ఇంగ్లీష్లో యాస్పిరేటెడ్ సౌండ్స్. ఆ 3 ఫ ఠ ఖ ఎప్పుడు యాస్పిరేట్ అవుతాయి? సిలబుల్ బిగినింగ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది బిగినింగే కదా. ఇక్కడ ఖ, ఇక్కడ ట అనేది పాటాకాలో టా ఉంది కదా, కానీ ఇక్కడ ఠ అనకూడదు, కట్ అనకూడదు. అది చివరిలో ఉంది, పలకడం కష్టం. అందుకని సిలబుల్ బిగినింగ్లో ఉంటే కట్, కట్. ప్రాక్టీస్ చేయండి దీన్ని. అబ్బో పెద్ద ఇంగ్లీష్ ఇట్లా కట్ అనాలా, కట్ అంటే కొయ్యదా అంటే అది పిచ్చి ఆర్గ్యుమెంట్. ఒక భాషలో నేర్చుకోవడానికే కానీ మనం ఏదో దాన్ని నువ్వు వెళ్ళి పెద్ద బిల్డప్ ఇవ్వమని కాదు. అందరు తెలియనోడి దగ్గరికి పోయి హే కట్ అన్నావు అనుకో, నువ్వు అట్లా గోయింగ్ అన్నావు అనుకో, పోరా ఎవడరా అంటాడు. కాదు, నేనంటే నేర్చుకొని అది తెలిసిన వాడి దగ్గర మాట్లాడు, తెలియని దగ్గర మామూలుగా కామ్గా వాడికే భాష అర్థమవుతుంది అది మాట్లాడు. మరి ఇంకెందుకు నేర్చుకోవడం, నీ కర్మ. ఎవడన్నా మంచిగా తెలిసినోడు వచ్చాడు అనుకో, నువ్వు మళ్ళీ వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాడు, పోరా పక్కకు అంటాడు. అర్థమవుతుందా? మరి అప్పుడు ఎవడు నేర్పిస్తాడు? మళ్ళీ వచ్చి నా వీడియో చూసుకోవాలి, రైట్? అందుకని అది ఏదో ముందరగానే చేస్తే ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది, వినేవాడికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుంది, మిస్కమ్యూనికేట్ అవ్వదు. ఇందాక ఎగ్జాంపుల్స్లో మిస్కమ్యూనికేషన్ చెప్పాను కదా. సో అది అవ్వకుండా ఉండాలంటే నేర్చుకోండి. ఆర్గ్యుమెంట్స్ ఇది అది అవసరమా? కొన్ని చోట్ల క్లాసులు చెప్పి అడుగుతుండవు, ఎందుకు సార్ అదా అంటాడు. ఎందుకు సార్ అంటే నేర్చుకోవడానికి, రైట్? సో నెక్స్ట్ ఇది ఖత్ అనాలి, ఖావర్, ఖావర్. ఇక్కడ ఖ వా, ఇది మన టార్గెట్ సౌండ్, ఇది ఖావ. మరి ఇక్కడ ఆర్ పైన పెట్టిన ఏంటి అంటే అది ఇంగ్లీష్లో ఫైనల్ ఆర్ పలకదు. అలా దాదాపు ఫైనల్ ఆర్ ఉన్న చోట్ల ఇదే సౌండ్, ఆ సౌండ్ వస్తుంది, ఖావ. ఇది ఖామ్, ఆ ఖామ్, సిఏఎల్ఎం, ఖామ్, రైట్? ఇది క్యాట్, క్యాట్, ఓకే, క్యాట్, క్యాట్, సిఏటి క్యాట్. ఇది కర్డ్, సియుఆర్డి ఉంటుంది కదా, పెరుగు, కర్డ్, కర్డ్. ఏమనాలి? కర్డ్. నాతో పాటు పలుకుతూ ఉన్నాడు, ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. కర్డ్. నెక్స్ట్ ఇది కిట్, కేఐటి, కిట్, కిట్. ఇది ఈ సౌండ్ కదా, కిట్, ఓకే. ఇది ఈ కదా, కీన్, కీన్, కేఈఎన్, కీన్ ఉంది కదా, కీన్. వెరీ కీన్గా నేర్చుకోండి, రైట్? సో కట్, కవా, కామ్, క్యాట్, కోడ్, ఈ కిట్, ఈ కీన్. ఓకే, లెట్స్ ప్రొసీడ్ టు ది నెక్స్ట్ వన్. ఇది కుక్, కుక్, సిఓఓకే, కుక్. ఇది కోల్, సిఓఓఎల్, కోల్. ఇది ఇది జాగ్రత్తగా ఉండేది. సిఓటి కాట్ ఉంది కదా, కాట్, కాట్, ఓకే, కాట్, కాట్. మూతి ఎలా ఉంటుంది? కాట్, కాట్, కాట్. ఇది కన్ఫ్యూజింగ్ సౌండ్ అనమాట, కాట్. అందుకే ఎక్కువసార్లు చెప్తున్నా, కాట్. ఇది కోట్, కోట్, సిఓయుఆర్టి, కోట్ ఉంది కదా, అదే కోట్, కోట్, కాట్, కోట్. ఇది కేటల్. ఇక్కడ గుర్తు సింపుల్గా ఇచ్చాను చూసారా, కేటల్, కేటల్ అంటారు కదా, ఆ పలికి పలకకుండా ఉంటుంది, ఎల్ పలుకుతుంది, కేటల్. ఇది కేటల్, కేఈటిటిఎల్ఈ, కేటల్, సౌండ్ కదా, కేటల్, రైట్? మళ్ళీ చూడండి, కుక్, కూల్, కాట్, కోట్, కేటల్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇదేంటి చదవండి, ఖత్. ఇదేంటి ఖావర్. ఇదేంటి చదవండి, అందరు చదవండి, పెద్దగా చదవండి, ఖామ్. ఇదేంటి క్యాట్. ఇదేంటి కర్డ్, కర్డ్. ఇదేంటి కిట్. ఇది కీన్. ఇదేంటి కుక్. ఇది కూల్. ఇది
కాట్ కాదు, కాట్, కాట్. ఇది కోట్, కోట్, COUT, కోట్. ఇదేంటి? కెటిల్, కెటిల్. గుడ్, వెరీ గుడ్, బాగా చదివారు. ఇప్పుడు ఇది చెప్తాను చూడండి. ఇది ఐ, కైట్, కేమ్, CAME, కేమ్. ఇంగ్లీష్లో ఒక రూల్ ఉంది, అదేంటంటే CAME ఉంది కదా, ఫైనల్గా ఈ ఉండి దాని ముందర కాన్సనెంట్ ఉండి ఆ కాన్సనెంట్ ముందర ఏ ఉంటే ఈ ఏని ఏయిగా పలుకుతాము. అబ్బా, రూల్ చాలా పెద్దగా ఉందండి. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలా చూడండి, LATE ఉందా, ఫైనల్ ఈ ఉందా, ఇక్కడ ఏ ఉందా, ఉందా లేదా? ఆ ఏకి ఈకి మధ్యలో కాన్సనెంట్ ఉంది కదా, దీన్ని చదవండి లైట్, లైట్. దీని ముందర ఎస్ పెడితే స్లైట్, స్లైట్, ప్లేట్. అట్లనే ఏం పెడితే మెయిట్. అట్లనే ఇది తీసి డి వాడాను, మెయిడ్. MAID స్పెల్లింగ్ ఏంటి? MAID. దీన్ని కూడా మెయిడ్ అని అంటారు. MADని అదే ప్రొనౌన్సియేషన్, MAID కూడా అదే ప్రొనౌన్సియేషన్, మెయిడ్. మరి కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. ఓకే, మెయిడ్. MALE ఏంటి? మెయిల్, మెయిల్. మరి మనం ఈమెయిల్ ఉంది కదా, మెయిల్. రెండు సేమ్ ప్రొనౌన్సియేషన్, మెయిల్. అది మెయిల్ అంటే ఎస్ ఐ యామ్ అన్నాడంట. ఓకే, యు మెయిల్ అంటే యువర్ ఉంటుంది కదా, యువర్ని యువర్ అంటారు కదా, యు మెయిల్ అంటే ఐ యామ్. ఈ మెయిల్ నీదా, లెటర్ పట్టుకొచ్చి ఈ మెయిల్ నీదా అని అడుగుతున్నాడు ఒకడు. యు మెయిల్ అంటే మామూలుగా ఆర్ యు మెయిల్ అని అడిగినట్టుగా ఫీల్, ఐ యామ్ అన్నాడు. రైట్, మెయిల్, MALE, MAIL, మెయిల్ ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ రూలు కావాలంటే చెక్ చేసుకోండి ప్రతి చోట. ఫైనల్ ఈ ఉండాలి, దాని ముందర కాన్సనెంట్, దాని ముందర ఏ ఉంటే అది అలా అవుతుందండి. సౌండ్ వస్తుంది. కేమ్. ఇక్కడ ఆయిల్, కాయిల్, సాయిల్, బాయిల్, ఆయిల్, కాయిల్. ఇప్పుడు చూడండి, ఇయర్, క్లియర్, డియర్, నియర్, క్లియర్. ఇది ఎయిర్, కేర్, కేర్, CARE, కేర్. ఇది క్యూర్, క్యూర్, CURE, క్యూర్. ఇది కౌ, COW, కౌ. ఇది కోట్, కోట్. పైన వేసుకుంటాం కదా, కోట్. ఇది కోట్. హోమ్ లాగా కోట్. గ్లైడ్ రావాలి. మామూలుగా ఇక్కడ సింగిల్గా ఉన్నప్పుడు వచ్చింది కదా, ఎక్కడ ఉంది? కోట్, కోట్, కోట్. రెండింటికి చూడండి, కోట్, COURT. ఇది మన మామూలు కోట్ అంటాం కదా, కోట్, COURT, కోట్. కోర్ట్ ఉంటుంది, కోట్. ఇది కౌట్, కౌట్, COAT, కోట్. ఇది COAT, ఇది COURT, కోట్, పోర్ట్. అది ఇది కోట్ వేసుకుండేది, కోట్. ఓకే, ఇప్పుడు ఇది చెప్పండి, ఇదేంటిది? కైట్. కరెక్ట్గా చెప్పండి, కైట్. కేమ్, CAME, కేమ్. కాయిల్, కాయిల్, కాయిల్ కాదు, కాయిల్. ఇది క్లియర్, క్లియర్. కేర్, CRE, కేర్, డోంట్ కేర్. ఇది క్యూర్, ప్యూర్. ఇదేంటిది? ప్యూర్. ఇది ఇంప్యూర్, క్యూర్. ఇది కౌ. ఓకే, కౌ. ఇది కోట్. సో మోనోఫ్థాంగ్స్ అండ్ డిఫ్థాంగ్స్ చూశారు కదా. ఈ 20కి మళ్ళీ 24 కాన్సనెంట్స్ ఉంటే టోటల్ 44 సౌండ్స్ ఉన్నాయి కదా. ఈ 24లో పెయిర్స్ ఉంటాయి. ఇది మామూలుగా ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటాయి. మరి దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ పే ఇంట్రెస్ట్, if you really want to learn, and V4English is going to help you, right? So V4English జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు ఇది కనుక నచ్చినట్లయితే దానికి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. అండ్ సబ్స్క్రైబర్ బేస్ పెరిగితే చాలామంది ఉన్నారు కదా మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు, పాపం వాళ్ళకి ఏదైనా చేద్దాం అన్నట్లుగా ఇంకా కొంచెం. ఇప్పుడు రాత్రి 3:30 అయింది,
3:30కి మన వాళ్ళందరూ మెలుకుతూ ఉన్నారు. ఇంత కష్టపడి చేస్తున్నది ఎందుకు అంటే, దీన్ని ఉపయోగించుకొని లైఫ్లో ఇంత చిన్న ఉపయోగం జరిగినా చాలు ఈ వీడియో వల్ల. విల్ బి వెరీ హ్యాపీ. పుట్టినందుకు మా జన్మ ధన్యమైనట్లు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్.